ఓకే మాస్టర్స్. చక్కగా ఒక 15 మినిట్స్ మెడిటేషన్ చేసుకుందాము. చక్కగా కూర్చోండి. సిట్ కంఫర్టబుల్లీ. బ్యాక్ సపోర్ట్ కావాలంటే తీసుకోండి. Cross your feet, interlock your fingers, relax your body. Whenever ready, close your eyes. అతి సహజంగా జరిగే శ్వాసని గమనిద్దాము. మ్యూజిక్ ప్లే చేస్తాను. మేడం, మ్యూజిక్ కూడా మీరే పెడతారేమో చూడండి. నాది మ్యూజిక్ లేదండి నా దగ్గర. అంతకుముందు ఉండేది గానీ మేము డిలీట్ చేసినట్లున్నాను. ఓకే. సైలెంట్ మెడిటేషన్ చేసుకుందాం అయితే. రిలాక్స్ యువర్ బాడీ. శ్వాసని గమనిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. గ్లాసెస్ ఉంటే పక్కన పెట్టండి. ఆస్ట్రల్ మాస్టర్స్, ఏంజల్స్ అందరూ వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ చక్కగా మనతో ధ్యానం చేయడానికి చేస్తూ ఉన్నారు. ఆలోచనలు వస్తుంటే గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. బీ అన్ అబ్జర్వర్. అతి సహజంగా జరిగే శ్వాసని గమనిస్తున్నాం మనం.
Last 5 minutes, be with your breath. శ్వాసని గమనిద్దాం. హాయిగా కాసేపు మనతో మన శ్వాసతోటే ఉందాం. Last 3 minutes.
Last 2 minutes. Be with your breath. Last 30 seconds. నెమ్మదిగా ఎరుకలోకి వస్తూ మీ యొక్క ఫింగర్స్ని రిలీజ్ చేసుకొని మీ ఫేస్ మీద పెట్టుకోండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. మీ అరచేతిలో చూసుకుంటూ నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేయండి. ఎవరైతే ధ్యానం కంటిన్యూ చేయాలనుకుంటున్నారో వాళ్ళు అలా కంటిన్యూ చేస్తూనే నా ఎక్స్పీరియన్స్ని వినొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ మణి మేడంకి, సంజిత మేడంకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటూ, యూనివర్స్కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటూ, ఈ ధ్యానాన్ని అందించిన గౌతమ బుద్ధుడికి, పత్రిజీ మాస్టర్కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటూ మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాము. సారీ మాస్టర్స్, నేను నా వీడియో ఆన్ చేయలేకపోతున్నాను. బట్ నెక్స్ట్ సెషన్లో నాకు మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాగా ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్తో చక్కగా మాట్లాడుకుందాము. నా పేరు దుర్గాదేవి. నేను వర్జీనియాలో ఉంటాను. రిచ్మండ్, వర్జీనియా. రిచ్మండ్కి దగ్గరలో గ్లెన్ ఎలెన్ అనే ఊరిలో ఉంటాను అన్నమాట. నేను యుఎస్కి వచ్చి 14 years అవుతుంది. అండ్ ధ్యానంలోకి వచ్చి నేను ఒక 5 years అవుతుంది. అయితే నేను బీటెక్ అది కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత నాకు మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేశాక నేను ఇక్కడికి రావటం జరిగింది. అయితే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం హెల్త్ కాన్షియస్గా, కొంచెము ఎక్సర్సైజ్లన్నా అది కొంచెం బాగానే ఇష్టం అన్నమాట. సో ఆ రకంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ 2 years తర్వాత వెళ్ళిపోదాం ఇండియా అనేసి అన్నారు. సో ఆ టైము వేస్ట్ చేసుకోకుండా యూటిలైజ్ చేసుకుందామని యోగా ట్రైనింగ్ తీసుకున్నాను అనమాట. యోగా టీచర్గా ట్రైనింగ్ తీసుకొని, అంటే మళ్ళీ ఇండియా వెళ్ళటం అవ్వలేదు, అప్పుడే వచ్చాను కాబట్టి ఇంకిక్కడే ఒక అమెరికన్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. ధ్యానం గురించి పెద్దగా అక్కడ అమెరికాలో ఇక్కడ అంతగా ఏం చెప్పలేదు, కానీ డిఫరెంట్ ఆసనాలు అవి అన్నీ చెప్తూ వచ్చారు. కొంచెం ప్రాణాయామం చెప్పారన్నమాట. సో నేను యోగా అంటే ఆసనాలే అన్న మైండ్లోనే నా ఆలోచనలు వెళ్తూ ఉండినాయి. సో నాకు మెల్లిగా క్లాసెస్ తీసుకోవటం మొదలుపెట్టాను. క్లాసులు చెప్తూ ఉండేదాన్ని. పీపుల్కి నచ్చేది. కానీ నేను నా చిన్నప్పుడు ఏదైతే కాలేజ్ డేస్లో ఉన్నానో అప్పుడు నాకు ముద్ర ప్రాణాయామం ఇవన్నీ కూడా నేర్పించారన్నమాట.
ఫుడ్డు సంబంధించింది కూడా అప్పట్లో యోగా రీట్రీట్లు ఉండేవి. మా పేరెంట్స్తో వెళ్ళి నేర్చుకునేదాన్ని. ఆ, నేర్చుకున్న తర్వాత సో అవి కూడా కలిపి రెండు ఇక్కడ నేర్పించినవి నాకు ఆల్రెడీ వచ్చినవి అన్నీ కలిపి చెప్తుండేదాన్ని. పీపుల్కి చాలా ఇష్టమయ్యేది. అలాగే కొన్నాళ్ళు కొనసాగింది. నాకు ఇద్దరు కిడ్స్. మా బాబు వచ్చి 12 ఇయర్స్, మా పాప 7 ఇయర్స్ అన్నమాట. సో చిన్నప్పటి నుంచి కూడా కొంచెం భయం అనేది కొంచెం భయము, బిడియము, సిగ్గు ఇవన్నీ కూడా బాగానే ఆ అట్మాస్ఫియర్లో పెరిగినాను. ఉమ్, అంటే ఇంకా పీరియడ్స్ అయ్యి వచ్చినప్పుడు కూడా కొంచెం పేరెంట్స్ అది కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటారు కదా, అవి పట్టుకోవద్దు ఈ పట్టుకోవద్దు ఆ రకంగా. సో అవన్నీ కొంచెం ఆ యొక్క కొంచెం స్ట్రిక్ట్ వాతావరణంలోనే పెరిగి వచ్చానమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ దగ్గర కొంచెం అంత కొంచెం ఫ్రీనెస్ మూమెంట్ అనేది నేను గమనించాను. సో అలాగా కొన్నాళ్ళు జరిగింది. ఏమీ క్లాసెస్ చెప్పినా కూడా యోగా, ప్రాణాయామం ఇవి నేను నేర్చుకున్నవి ఏవైతే ఉన్నాయో ఆ టెక్నిక్సే చెప్తూ ఉండేదాన్ని. అయితే మళ్ళీ మా బాబు పుట్టిన తర్వాత మైసూర్ వెళ్ళి పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అడ్వాన్స్డ్ కూడా చేద్దామని చెప్పి మైసూరు మా బాబుతో వచ్చి అక్కడ కొన్నాళ్ళుండి నేర్చుకోవడం జరిగిందన్నమాట. అన్నీ అయినియి. అయితే ఒక్కసారి నేను మా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ దుర్గాదేవి కదా నీ పేరు, ఫ్రైడే రోజున బ్లాక్ వేసుకోవద్దు అనేసి చెప్పడం జరిగిందన్నమాట. అది కాలేజ్ డేస్‌లో, స్కూల్ డేస్‌లో బాగా నేను తీసుకున్నాను. ఓకే. ఫ్రైడే రోజున బ్లాక్ ఏసుకుంటే ఏదో అవుతది. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మీ. అనేసి అలాగా ఇచ్చే అదే మైండ్‌లో ఇది చేస్తూ ఉండేదనమాట. సో, మా బాబు పుట్టాడు. తర్వాత వాడికి 4 ఇయర్స్ అలాగా ఏజ్. అయితే ఒకసారి పూజ చేసుకున్నాను. చాలా చాలా చక్కగా మా అత్తయ్య గారు ఏం చెప్పారు, మా మా అమ్మ ఏం నేర్పించిందో అయ్యే ఆ పద్ధతిలోనే చక్కగా చేసుకున్నా. వరలక్ష్మి పూజ. సెకండ్ బేబీ ప్రెగ్నెంట్‌తో ఉన్నాను. చేసుకున్న తర్వాత ఆ రోజు నైటు, ఆ రోజు ఫ్రైడే మా బాబు బ్లాక్ ప్యాంట్ ఏసుకున్నాడు. అదేంటి వీడు మళ్ళీ బ్లాక్ ప్యాంట్ ఏసుకున్నాడు అనేసి అనుకుని ఒక థాట్ రిలీజ్ చేశాను. భయం అన్న ఫీలింగ్ కూడా రిలీజ్ చేయటంతో ఆ రోజు ఒక పార్టీకెళ్ళాం. పార్టీ అయిపోయిన తర్వాత మా బాబు హ్మ్, చాలా పెద్ద అది తగిలించుకున్నాడనమాట. కన్నుకి ఐబ్రో దగ్గర 3, 4 స్టిచెస్ పడినాయన్నమాట. ప్రెగ్నెన్సీలో ఉన్నాను కదా! చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాను. హ్మ్. ఎందుకు ఇలా జరిగింది? అంత బాగా పూజ చేసుకున్నాను. అంత బావుంది. ఎక్కడ నేను పొరపాటు చేస్తున్నానని అప్పుడే క్వెషన్ వచ్చింది. దానికి ముందు కూడా చిన్నప్పుడు మా నానమ్మ వీళ్ళంతా పూజలు చేస్తుంటే, అవును వీళ్ళు పూజలు చేస్తున్నారు అన్నీ పలహారం అన్నీ పెడుతున్నారు. కానీ దేవుడు కనిపించట్లేదే. ఇలాంటి క్వెషన్స్ నేనెందుకు ఇక్కడే ఉన్నాను? వీళ్ళే ఎందుకు నా పేరెంట్స్ అయ్యారు? ఇలాంటి క్వెషన్స్ నాకు చిన్నప్పటి నుంచి అలాగా వస్తూ ఉండేవి. అండ్, అండ్ కొంచెం స్ట్రిక్ట్‌గా ఉండేవారు కదా! ఈ యొక్క ఎందుకు ఇలాగ చేయకూడదు? యాహ్! తుమ్మితే బయటికెళ్ళకూడదు. ఆ నల్లపిల్లి ఇలాంటివన్నీ వింటూ వచ్చాను. కానీ ఏంటి వీటికి అర్థాలేంటి అనేది క్వెషన్ బాగా ఉండేదన్నమాట నాకు. అసలా ఇవన్నీ వచ్చినియి. మా బాబుకి ఆ రోజు స్టిచెస్ పడినియి. ఆ రోజు కూడా అయ్యింది. గమనించుకుంటే తర్వాత ధ్యానంలోకొచ్చాక నాకు తెలిసింది. అక్కడ నేను ప్రతిసారి ఒక థాట్‌ని రిలీజ్ చేస్తున్నాను. ఒక ఫీలింగ్‌ని రిలీజ్ చేస్తున్నాను. ఓకే. బ్లాకేసుకుంటే ఏదో అవుతది అనే నెగెటివ్ ఎమోషన్, ఒక భయంతో కూడిన ఫీలింగ్‌ని ప్రతిసారి రిలీజ్ చేస్తూ వచ్చాను.
అది ఆ రోజు అలాగా అవ్వటం జరిగింది. సో, ఏదైతే మైండ్‌తో చేస్తున్నామో అది మేనిఫెస్ట్ జరుగుతుందని నాకు అర్థమైందన్నమాట. అయితే మా సెకండ్ బేబీ పుట్టిన తర్వాత బేబీ ఫిఫ్త్ మంత్ కడుపులో ఉన్నప్పుడే బేబీ కొంచెం ఫామ్ అవ్వలేదు సరిగ్గా అనేసి అన్నారు. అయితే అప్పుడు కూడా ఎవ్రీ వీక్ 2 టైమ్స్ నేను మా హస్బెండ్ నేను హాస్పిటల్కి వెళ్తూ ఉండేవాళ్ళం. సెవెంత్ మంత్లోనే కాంట్రాక్షన్స్ వచ్చేస్తూ ఉండేవన్నమాట. సో అంత ఇబ్బందితో మొత్తానికి నైన్త్ మంత్లో నార్మల్ డెలివరీతో మా ఇద్దరు పిల్లలు కూడా నార్మల్ డెలివరీ. అమెరికాలో ఉంటాం కదా, మనకి అవకాశం ఉంటుంది. సో నార్మల్కి ఇద్దరు నార్మలే అయ్యింది. అయితే 9 మంత్స్ బేబీకి ఫీడ్ చేస్తున్నాను. 9 మంత్స్ బేబీ అన్నప్పుడు తనకి నా నుంచి ఫుడ్ వెళ్తూ ఉంటుంది కదా, తనకి ఫుడ్ ఎలర్జీస్ అనేసి, అంటే ఫేస్ అంతా బాగా ర్యాషెస్ వచ్చేసి ఎక్కడ చూసినా దద్దుర్లాగా వచ్చేసి ఏదైనా పెడితే వామిటింగ్ చేసుకుని ఇలాగ ఇబ్బంది పడుతూ ఉండేదన్నమాట. ఇంత చిన్నపిల్లకి ఎందుకు ఇలాగ వచ్చింది అని ఒక క్వశ్చన్. మళ్ళీ కొంచెం ఎమోషనల్గా బాగా డౌన్ అయ్యాను, సిక్ అయ్యాను. ఇదంతా పోస్ట్ ప్రెగ్నెన్సీలో అయ్యింది. మా బాబుకి అంత ఏమీ ఉండలేదు, మంచిగానే జరిగింది. పాపకు వచ్చేటప్పటికి ఇలాగా క- తెలిసిందన్నమాట. ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ కూడా చాలా ఛాలెంజింగ్గా ఉండేది ఫుడ్ కుక్ చేయాలంటే. అట్లీస్ట్ ఈ గరిటిని తీసుకొచ్చి ఆ పొరపాటుని ఇంకో దాంట్లో పెట్టాను అంటే పాపకి ఎలర్జీ తెలిసేది అన్నమాట బాగా. 2-3 సార్లు కూడా ఎమర్జెన్సీకి పరిగెట్టేవాళ్ళం అన్నమాట. వెళ్ళేవాళ్ళం. అలాగే 2-3 సార్లు అయింది. అంటే పల్లీలు, మెయిన్గా పల్లీలు అంటేనే, నట్స్ అంటేనే ఇక్కడ కొంచెం లైఫ్ థ్రెటనింగ్. సో పాప అలా ఉంది. సరే అని చెప్పి నేను కూడా కొంచెం హెల్త్ని పాడు చేసుకున్నాను. ఇదంతా అయ్యింది. సో కోవిడ్ టైంలో నాకు యోగా నేర్చుకున్నాను సరే. ఆ, ధ్యానం కూడా నేర్చుకుందామని చెప్పి ఒక ఫ్రెండ్ రేకి మాస్టరు తను నాకు అన్నీ తెలుస్తూ ఉంటాయి ఇలా ఇలా అంటే ఈ అమ్మాయి నా అంతే వేసింది, ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి, ఎలా సాధ్యమో అనేసి మళ్ళీ నాకు క్వశ్చన్లు మొదలైనవి. అండ్ మా పాప గురించి చెప్తే కూడా ఒక నెగిటివ్ ఎమోషన్ పాస్ట్ లైఫ్ నుంచి తను తెచ్చుకుంది అనేసి అన్నారు. పాస్ట్ లైఫ్ ఏంటి, ఇవన్నీ ఏంటి అసలు అనేసి నాకు క్యూరియాసిటీ పెరిగిందన్నమాట. దాంతోపాటు యోగా టీచర్ని కాబట్టి మెడిటేషన్ కూడా నేర్చుకుందాం పూర్తిగా అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. ఒక ఆన్లైన్లోనే ఒక పిరమిడ్ మాస్టరు క్లాస్ ఏదో ఉంటే జాయిన్ అయ్యాను. దానికి ముందు చూస్తే మెడిటేషను ఎంత కాస్టు 5000 టు లెవెల్ 1 లెవెల్ 2 అనేసి ఎక్కడ చదివాను. ఇది ఇంత కాస్ట్లీ ఉంది ఉంది అంటే ఉంది అని అనుకున్నాను. తర్వాత ఫ్రీగానే నేర్పిస్తుంటే అవును ఇంత సబ్జెక్ట్, ఇంత మెడిటేషన్ ఫ్రీగానే నేర్పిస్తున్నారు, ఇంత మనీ పెట్టుకొని జాయిన్ అవ్వటం ఎందుకు, ఇదే చూద్దామని చెప్పి ఆన్లైన్లో జాయిన్ అవ్వటం జరిగింది. జాయిన్ అయిన తర్వాత ఆ మేడము నన్ను ఒక ఫస్ట్ 1 వీక్ కూడా గ్రూప్లో యాడ్ చేయలేదన్నమాట. ఫస్ట్ డే జాయిన్ అటెండ్ అయ్యి సర్లే చూద్దాంలే అప్పుడప్పుడు జాయిన్ అవుదాము ఆమ్, అనేసి అనుకున్నాను అనమాట. వాళ్ళు 1 అవర్ మెడిటేషన్ అయ్యాక 45 మినిట్స్ బుక్ రీడింగ్ అని అన్నారన్నమాట. బుక్ రీడింగ్ ఏమి అని చూస్తే అన్ని చక్రాసు, నాడీసు, ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంది. ఓ నేను యోగా టీచర్ని కదా, నాకు ఈ సబ్జెక్ట్ కూడా కొంచెం బాగా ఇంప్రూవ్ అవుతుంది, నేర్చుకుందాము, ఈ నాలెడ్జ్ కూడా తీసుకుందాం అని చెప్పి ఆ రకంగా నేను ధ్యానంలోకి రావటం స్టార్ట్ అయింది. జస్ట్ 1 వీక్ వరకు కూడా ఆవిడ నన్ను గ్రూప్లో యాడ్ చేసుకోపోయేసరికి నాకు 1 అవర్ ఏం కూర్చుని వీళ్ళు ఏం చేస్తారు అని అనుకున్నాను. నాకు మైసూర్లో ఏం చెప్పారంటే 10 to 20 మినిట్స్ మ్యాక్సిమము. ఆ 20 మినిట్స్ కూడా చాంటింగు, జప, చాంటింగు, చక్రాస్ మీద ఫోకస్, ఇలాగా కొన్ని మెథడ్స్ చెప్పారన్నమాట. నేను అనుకునేదాన్ని అన్నీ ఫస్ట్ ఆసనాలు ఇవి మెయిన్, ఇవన్నీ బాగా చేసిన తర్వాత ధ్యానం
నెక్స్ట్ పైన లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్ అన్న ఆలోచనలో ఉండేదన్నమాట. ఈ ఈ యొక్క ఆన్లైన్ మెడిటేషన్ ఏదైతే జాయిన్ అయ్యానో వాళ్ళు 1 అవరు, అంటే 1 అవర్ ఇలా కూర్చొని ఏం చేస్తారు అన్నట్టుగా అనుకున్నా. అయితే అలాగే ఎంత బాగానే శ్రద్ధగా చేయటం మొదలెట్టా. 41 డేస్ కంటిన్యూస్గా చేస్తాను అనమాట. మార్నింగ్ 5:30 టు 6:30 ఇక్కడ ఈఎస్టీ, నేను ఏదైతే ఊర్లో ఉన్నానో ఆ ఊర్లో టైం. ఒకరోజు కూర్చున్నప్పుడు విపరీతంగా నెగెటివ్ ఆలోచనలే. ఏ ఒక్క థాట్ చూసినా నెగెటివ్ ఆలోచనలే. స్లోగా స్లోగా ధ్యానం చేస్తూ చేస్తూ ఓ ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి అన్న మీద ఎరుకు కొంచెం పెరిగింది. ఆ ఎరుకు వల్ల ఏంటి కళ్ళు మూసుకొని ఆ, అర 20 నిమిషాలు కూర్చుంటే 20 నిమిషాలు, సారీ 60 నిమిషాలు కూర్చుంటే 1 అవర్ కూడా అన్ని నెగటివ్ ఆలోచనలు పోతున్నాయా నాకు అని చెప్పి నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది మాస్టర్స్. ఆ, అప్పుడు ఇదేదో తెలుసుకోవాలి, దీన్ని ఇంతలాగా మైండ్ని వాడటం, ఎంత నెగిటివిటీ ఉందా నా మైండ్లో అనేసి, మ్, దీన్ని ఇంకా బెటర్ చేసుకోవాలి. ఈ యొక్క మైండ్ని నేను ఇలా వాడుతున్నానా అని నాకు ఆ ధ్యానంలో కూర్చుంటే కానీ తెలియలేదు మాట. సో అలాగా 41 డేస్ అయిన తర్వాత నా అనుభవాలు ఏంటంటే, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైందంటే పొద్దున్నుంచి సాయంత్రం 10 వరకు చాలా ఎనర్జీ ఉండేదన్నమాట. ఇంత ఎనర్జీ ఎలా వచ్చింది? ఇంత యాక్టివ్‌గా అంటే ఫుడ్డు ఇదివరకు కూడా అదే ఫుడ్ తింటున్నాను. ఇప్పుడు కొత్తగా ఏదో డిఫరెంట్‌గా అనిపిస్తుంది అనుకున్నానన్నమాట. అసల ఈ 41 డేస్ తర్వాత బాగా ఎక్స్‌పీరియన్స్ వస్తాయి అని కూడా తెలీదు మాస్టర్స్. నేను ఏ ఆన్‌లైన్‌లో ఏమీ చూడలేదు. అయితే అదొకటి. నెక్స్టొచ్చి నిద్రేమో చాలా డీప్ స్లీప్. పడుకుంటే ఇలా పడుకుంటే మళ్ళీ పొద్దున్నే లేచేదనమాట. అంత డీప్ స్లీప్ వచ్చేదన్నమాట. అయితే భలే ఉంది అసలు. నేను అంటే అప్పుడప్పుడు మెలుకువ వస్తది, మధ్యలో వాష్‌రూమ్‌కెళ్తాను. అలాంటిది ఏమీ లేదు. చాలా డీప్ స్లీప్‌లోకెళ్తున్నానని అదొకటి గమనించాను. నెక్స్ట్ ఏమో హ్మ్. ఈవినింగ్ అయితే చాలా ఇంకా యాక్టివ్‌గా ఉండటం, ఎనర్జీ చాలా బాగుండటం అదొకటి. ఇంకొకటి, ఏం పని చేస్తున్నా చాలా ఉల్లాసంగా అనిపిస్తుందట. చాలా హాయిగా అనిపిస్తుంది. అదొకటి గమనించాను. ఈ ఇవన్నీ కూడా మార్పులమాట. 41 డేస్ తర్వాత మెడిటేషన్‌లో ఈ అనుభవాలొస్తాయని కూడా నాకు తెలీదు. ఆహ్, సో, ఆ రకంగా చూసాను. ఎంత బాగుంది 40. ప్రతి ఒక్కళ్ళకి ఇదే కావాలి కదా! ఎనర్జిటిక్‌గా ఉండాలి. చురుగ్గా లోపల ఆనందం ఎంజాయ్‌మెంట్ ఎంజాయ్ చేయాలి. పిల్లల మీద ఈవినింగ్ అయితే అరిచేదాన్ని. అయన్నీ తగ్గిపోయినియి. యాహ్! హ్మ్. చాలా బావుంది అని అలాగా కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ నేను పొందానన్నమాట. ఫస్ట్ 41 డేస్. గుడ్ థింగ్ ఏంటంటే ఏదైనా ఆహ్, చెయ్యాలి అనుకుంటే దాన్ని కొంచెం పట్టుదలగా చేయటం అనేది చిన్నప్పటి నుంచి నాకు ఇదొక ఆహ్, అలవాటు మాట, ఇష్టము. సో, ఆ రకంగా నన్ను ధ్యానంలో రావడానికి ఒక కారణమైందని చెప్పొచ్చు మాస్టర్స్. తర్వాత ఎవరు నేర్పించారు అసలు అని చెప్పి అప్పుడు నాకు క్యూరియాసిటీ మొదలైంది. అప్పట్లో గౌతమ బుద్ధుడు చెప్పిన ఆనాపానసతి మెడిటేషను పత్రిజీ మాస్టర్ మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేశారని. అప్పట్లో ఆ యొక్క ధ్యానం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు మన పత్రిజీ మాస్టర్ అని చెప్తూ ఉన్నారు. కానీ నాకసల ఆ వర్డ్‌ని కూడా నేను మైండ్‌లోకి తీసుకోలేదన్నమాట. ఎందుకంటే ఎవరో గురువు నేర్పిస్తున్నారు, నేర్చుకుంటున్నాను అంతే. ఆ రకంగా జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అలాగా వెతుకుతూ పీఎంసీ ఛానల్, తెలుగు ఛానల్‌ని చూడటం మొదలెట్టానమాట. వాళ్ళు వాళ్ళ అనుభవాలు చెప్తున్నా నాకు ఆ రోజంతా చాలా ఎనర్జీ ఉండేదన్నమాట. అసలు ఎనర్జీ అంటే తెలీదు. ఎనర్జీ డౌన్ అవ్వటం, రేజ్ అవ్వటం అసల ఆ యొక్క థింగే నాకసలు ఏమీ తెలీదన్నమాట. అలాంటిది హ్మ్. పీఎంసీ ఛానల్ చూస్తుంటే చాలా
చాలా బాగుండేదన్నమాట. ఇంకా ఏదో సీరియల్‌లో నెక్స్ట్ ఏమవుతది అన్నట్టుగా ఎంత క్యూరియాసిటీగా చూస్తామో, నాకు ఒక అనుభవం విన్న తర్వాత ఇంకొకటి చూద్దాం, ఇంకోటి చూద్దాం అని అలాగా స్టార్ట్ అయిందన్నమాట. సరే అందరూ అంటే దాంట్లో ధ్యానంలో ఈ హెల్త్ తగ్గించుకున్నాను, ఈ హెల్త్ తగ్గించుకున్నాను అని చెప్తుంటే ఎక్కువసేపు ధ్యానం చేసేవాడిని. అలాగ చెప్తుంటే, సరే గంట సేపు చేస్తేనే ఇంత బాగుంది. 3 అవర్స్ చేద్దాం అనేసి మార్నింగ్ 1 అవర్, ఆఫ్టర్‌నూన్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ చేసేదనమాట. ఆ ఒకరోజైతే ఏదో బాడీలో పాకుతున్నట్టు అలాగా అనిపించింది. ఒకరోజైతే విపరీతంగా భయంగా అనిపించి కళ్ళు ఓపెన్ చేసేయాలనిపించింది. ఒకరోజైతే బాడీ ఏదో లైట్‌గా అయిపోయినట్టు అనిపించింది. ఒకరోజు ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బరువుగా అయిపోయినట్టు అనిపించింది. ఆహ్, ఈ రకంగా అనుభవాలొస్తూ ఉండినిమాట. మంచి మ్యూజిక్ పెట్టుకొని అలాగే ధ్యానం చేసేదాన్ని. అప్పటిదాకా ఏ ఏ ఎవ్వరు కనెక్షన్‌లో లేరు. నా ఓన్‌గానే ఇదంతా పీఎంసీ ఛానెల్ చూసే నేను నా జర్నీ కొనసాగిందన్నమాట. తర్వాత 3 నెలలకి బాగా డ్రీమ్స్ బాగా గుర్తుండేవన్నమాట. అయితే ఆ డ్రీమ్స్ అంత బాగా గుర్తుండేటప్పటికి ఏంటి ఇంత క్లియర్‌గా డ్రీమ్ గుర్తుంటుంది అని చెప్పి ఎవరో నాకు మామూలుగా ఏదో కోర్స్ నేర్చుకున్న మాస్టరు ఇలా పిరమిడ్ మాస్టర్స్ ఉంటారు. వాళ్ళని కనెక్ట్ చేస్తే మీకు ఆ డ్రీమ్‌కి అర్థం చెప్తారు అంటే, ఆ రకంగా నేను ఫ్లూట్ లక్ష్మి మేడం వైజాగ్ మేడంతో మాట్లాడటం జరిగింది. ఫస్ట్ కాల్‌లోనే ఆ మాస్టరు ఎంత అన్నీ అడుగుతూ క్లియర్‌గా ఇదమ్మా, అదమ్మా అని ఈ టైంలో ఏం చేసేవారు? మీరిలాగా ఎంతమంది పిల్లలు? ఇయన్నీ కూడా చాలా ఇంకేదో ఇంట్లో మనిషి మాట్లాడినట్టుగా మాట్లాడారుమాట. నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఏంటి ఇప్పుడు మామూలుగా నా థాట్ ఏంటంటే ఎవరైనా మాట్లాడితే ఇంత కోర్సు లేకపోతే ఇంత డబ్బులు తీసుకోవడం ఏయో అలాగ అనుకున్నాననమాట. ఏమీ లేదు. చాలా 50 మినిట్స్ మాట్లాడారు. ఎంత ప్రేమగా ఇలా చేయవల్ మామూలుగా అన్ని క్వెషన్సే. అన్నీ నేనేంటి? నేనెలా చేస్తున్నాను? ఎలా ధ్యానంలోకొచ్చాను? ఇవే అడుగుతున్నారు. చాలా విడ విడదీసి క్లియర్‌గా అడుగుతున్నారన్నమాట. నాకు ఆ ఫస్ట్ కాల్‌లోనే చాలా ఆనందం అనిపించిందన్నమాట. హ్మ్. ఆవిడ అన్‌కండిషనల్ లవ్ అంత విడమర్చి అంటే చిన్నప్పటి నుంచి కూడా పేరెంట్స్ కూడా అంతే లవ్ ఉంటది. కాకపోతే ఇలా చెయ్యి, అలా చెయ్యి అని కొంచెం స్ట్రాంగ్‌గా చెప్పటం అలాంటి ప్రేమతత్వంలో ఆహ్, పెరగటం తప్ప అంత ప్రేమగా మాట్లాడిన ఫస్ట్ మాస్టర్ అనమాట. ఆ రకంగా ఆ రోజే అనిపించింది. ఇలా అవుతే ఇలాగవ్వాలి అనేసి నాకు అనిపించిందన్నమాట. సో, ఆ రకంగా అలాగా పిరమిడ్ మాస్టర్స్‌ని కనెక్ట్ అవ్వటం జరిగింది నేను. నెక్స్ట్ మా పాప ఫుడ్ అలర్జీస్ అన్నాను కదా! ఆహ్, సో, ధ్యా అది చేస్తూ ఉన్నాను. ధ్యానం చేస్తూ ఉన్నాను. మధ్యలో అప్పటికే నాకు యోగాలోనే చెప్పారు. నాన్ వెజ్ తినకూడదు. బాడీకి శాకాహారమే అని అప్పట్లోనే చెప్పారు. అది పాటిస్తున్నప్పుడంతా చాలా బావుండేది. మంచిగా డీటాక్స్ ఇవన్నీ కూడా నేర్పించారన్నమాట నాకు. అయన్నీ నేర్చుకున్నాను. అవి కూడా స్టూడెంట్స్‌కి నేర్పిస్తూ ఉంటున్నాను. అయితే ఒకరోజు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మా ఇన్‌లాస్ ఆహ్, ఎ వాళ్ళు లేదు నువ్వు వీక్‌గా అయిపోతున్నావు. పాపకి ఫుడ్డు బాగా ఎళ్ళాలి కదా! నాన్ వెజ్ తిను అని ఇది చేస్తే మళ్ళీ తినటం మొదలెట్టాను. మళ్ళీ ధ్యానంలోకొచ్చిన తర్వాత అసలు శాకాహారమే అని చెప్తే మళ్ళీ మానేశాను. సో, ప్రెగ్నెన్సీలో నాకు తెలీదు. అప్పుడు మళ్ళీ తినటం మొదలెట్టాను. అదంతా అయిపోయింది. ఆహ్, అయితే నేను స్పిరిచ్యువల్ టాబ్లెట్ కోర్స్ అని ఒక కోర్సు
ఆ మేడమే చెప్పారు యాక్చువల్లీ. చెయ్యమ్మా నీకు నాలెడ్జ్ చాలా వస్తుంది అని చెప్తే, అది ఒక 6 మంత్స్ కోర్సు. ఆ కోర్స్ చేశానమాట. ఆ కోర్స్ చేసినప్పుడు చాలా పాయింట్స్ చెప్పారు. నాకు అదంతా సబ్జెక్టు చాలా కొత్తగా అనిపించింది. ఎప్పుడూ వినలేదు. ఆమ్, ఆ, అది చేశాను. అది చేసిన దాంట్లో పిల్లలకి కనుక బేబీస్ నుంచి 13 ఇయర్స్ లోపల వచ్చే సమస్యలు ఏమైనా ఉంటే కనుక, పిల్లలు హెల్త్ ఇష్యూస్తో ఎలాగేమైనా ఇబ్బంది పడుతుంటే కనుక తల్లిదండ్రులు ఇద్దరూ ధ్యానం చేయాలి, శాకాహారులా మారాలి, అండ్ మెడిటేషన్ స్ప్రెడ్ చేయాలని ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఆ కాన్సెప్ట్ సరే ఇది ఆచరణలో పెడదామని చెప్పి ప్రతి వారము అక్కడ ఉండే ఈ యోగా కిడ్స్ కూడా యోగా చెప్తాను. అలాగా పిల్లలందరిని పిలిచి కొంచెంసేపు యోగా చేపించి మెడిటేషన్కి కూర్చోబెట్టేదన్నమాట. వాళ్ళతో పాటు అంటే పాట్లక్ అనేదాన్ని, పేరెంట్స్ కూడా వచ్చేవారు, వాళ్ళని కూడా కూర్చోబెట్టేదాన్ని. అది అలా కంటిన్యూ అవుతుంది. నేను అప్పటికి ఇంకా నాన్ వెజ్ కంప్లీట్గా మానేశాను, ఎగ్ మానేశాను. ఇంకా అలా నడుస్తుంది. ఒకసారి నేను మజ్జిగ తాగుతుంటే పాలు పెరుగు ఏమీ పడవు మాస్టర్స్ మా పాపకి. మజ్జిగ తాగుతుంటే తాగుతానని చాలా ఇది చేస్తూ ఉండేనమాట. సరే అని ఒక 2-3 స్పూన్లు ఇస్తే తను బాగానే తాగుతూ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏదో ఆ, ఇది చేస్తే పాలు తాగుతాను. తర్వాత తను అవి కూడా తాగుతూ మొదలెట్టింది. బాదం తినటం మొదలెట్టింది. ఇలా కొన్ని ఎలర్జీస్ అలాగా అందరూ ఏమంటున్నారంటే రిలేటివ్స్ అవుట్ గ్రో అవుతుంది కదా, తగ్గుతున్నాయి అని కూడా అంటూ ఉన్నారు. సో ఏమైనటికి పాజిటివ్ సైన్ అయితే అలాగా వస్తుంది అని, పాజిటివ్గా అవుతుంది అని మాత్రం అర్థమవుతుంది. తర్వాత మా హస్బెండ్ ఇంకా అప్పటికి నాన్ వెజ్ తింటూ ఉన్నారు. అన్నాను ఇలాగా ఒక కోర్స్లో జాయిన్ అయ్యాను, దాంట్లో ఈ యొక్క అది నేను ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. పేరెంట్స్ ఇద్దరూ చేయాలి అంట, నాన్ వెజ్ మానేసి చూడు అంటే, తన మా మా చే మా హస్బెండ్ మానేసిన తర్వాత కరెక్ట్గా 1 మంత్కి సోయా సెసమి అన్నీ ఇంకా తనకు టకటక అన్ని కోయిన్సిడెన్సెస్ మాస్టర్స్. ఏది కూడా పర్టికులర్గా పెట్టి చూద్దాం ఎక్స్పెరిమెంట్ చేద్దామని లేదు. ఎందుకంటే ఆ చిన్నప్పుడు యాక్సిడెంటల్గా తిన్నప్పుడు కళ్ళు ఉబ్బిపోయి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి ఒళ్ళంతా ఒకలాగా అయిపోయి పిల్ల సఫర్ అయింది చూసాం కదా. అది కొంచెం బాగా సెన్సిటివ్ అనుకు ఆ, గా ఉండేదాన్ని. బాగా ఎక్కువ తీసేసుకున్నాను, ఆ పిల్లకి ఏదైనా అయిపోతుంది అన్నది ఎక్కువ తీసుకున్నాను ఆ టైంలో. కానీ ఎప్పుడు ఈ మామూలుగా ఈ యొక్క నాన్ వెజ్ మానేయటం ఇవన్నీ చేస్తున్నాను, కానీ అన్నీ కూడా యాక్సిడెంటల్గానే జరిగినవే. సెసమి ఏంటి, సోయా ఏంటి, నేను నా అంతటా నేను ట్రై చేయలేదు. అన్నీ కూడా అలా అనుకోకుండా పిల్ల తినటం, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తినటం, ఓకే ఓకే ఈ ఫుడ్ పడుతుంది తినకి అనేసి అనుకోవటం. ఆ రకంగా మొత్తం ఇప్పుడు క్యాషు, పిస్తా మొత్తం అన్నీ పల్లీలు, పీనట్స్ ఇస్ అసలు ఇంకా అదైతే ఒక కాల్లో ఫోన్లో మాట్లాడుతున్నాను. ఆ, మా అమ్మాయికేమో సాంబార్ చేశాను, మా అబ్బాయి ఏమో పీనట్ చట్నీ అంటే చాలా ఇష్టము. సో ఇడ్లీ చేశాను, అవి టేబుల్ మీద పెట్టి నేను ఫోన్లో మాట్లాడుతున్నాను. మా హస్బెండ్కి తెలియలేదు సాంబార్ చేశానని తెలియలేదు, అదేమో స్టవ్ మీద ఉంది. చట్నీ, పీనట్ చట్నీ వేసి మంచిగా పిల్ల అప్పటికే 2-3 బైట్లు తినేసింది. ఫస్ట్ టైం అట పీనట్ తినటం. ఇంకా నాకు స్టన్ అయిపోయాను. మా హస్బెండ్కి సైగ చేస్తున్నాను అనమాట, అంటే ఇచ్చేసావు ఒక అనేసి. అంటే ఆయన ఆయన కొంచెం కామ్గానే ఉన్నారు. ఫస్ట్ ఏది రియాక్షన్ వచ్చినా ఫస్ట్ 10-15 మినిట్స్లోనే చూపిస్తుంది అనమాట ఎలర్జీ. ఏమైనా ఇబ్బంది పడితే పాప ఆ ఫస్ట్ దాంట్లోనే ఇబ్బంది పడుతుంది, ఆ ఫస్ట్ మినిట్స్లోనే. కానీ ఏమీ లేదు ఆ రోజు. ఊరికే ఫోన్ ఇచ్చాము కొంచెం డిస్ట్రాక్ట్ చేద్దాము అని చెప్పి, అంతే. షీ వాజ్ ఫైన్ మాట. అప్పుడు రియలైజేషన్ వచ్చిందన్నమాట, ఓకే పీనట్స్ తనకి పడుతున్నాయి అని. క్యాషు పిస్తా కూడా మొన్నే యాక్సిడెంటల్గా తినింది.
అవి కూడా పడుతున్నాయి. కాకపోతే ఏంటంటే చిన్నప్పుడు కొంచెము ఆ పిల్ల తిన్నప్పుడు నేను కానీ మా హస్బెండ్ కానీ కొంచెం రియాక్షన్ ఇచ్చేది ఉంటుంది కదా! ఆ యొక్ అది కొంచెం మైండ్‌లో తీసుకుంది మాస్టర్స్. అంటే ఇది తింటే ఏదో అవుతది అన్నది పేరెంట్స్ నుంచే కదా వస్తది. పేరెంట్స్ అప్పుడు స్ట్రాంగ్‌గా ఉండాలి. నేను అంత స్ట్రాంగ్‌గా లేను. సో, ఇప్పుడు అన్నీ పడుతున్నాయి. 9 ఫుడ్ అలర్జీస్ అన్నీ పోయినాయి. మొత్తం అన్ని ఫుడ్స్ పడుతున్నాయి. కాకపోతే తనకెక్కడో ఇది తింటే ఏమైనా అవుతదేమో అన్నది కొంచెం తింటది. కానీ వద్దులే అమ్మా అంటదన్నమాట. సో, ఆ రకంగా ధ్యానంలోకి రావడానికి మా పాప రీజన్ అయ్యింది. ఆ రకంగా స్లోగా నా హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. హ్మ్. ఇప్పుడు పిరమిడ్ మాస్టర్స్ చక్కగా ఇంటికొస్తారు. హ్మ్. సత్సంగాలయ్యి పెడుతూ ఉంటాము. సో, ధ్యానంలోకొచ్చిన తర్వాత అన్నీ అద్భుతాలే. ప్రతిరోజు ఎప్పుడు అనుకునేదాన్ని ఏంటిది తింటున్నాం, పడుకుంటున్నాం, ఏదో ఎంజాయ్ చేస్తున్నా ఇంతేనా ఇంకేమీ లేదా లైఫు అనుకునేదనమాట. సో, అన్నిట్లికి నేను ఏదైతే చిన్నప్పటి నుంచి క్వశ్చన్స్ ఏమైతే నేను క్వశ్చన్స్ ఉన్నాయో నాలో అన్నీ కూడా ధ్యానంలో నాకు క్లియర్‌గా హ్మ్. ఆన్సర్‌లు దొరికినియి. సో, ఆ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ అనే కోర్స్ చేయడం కూడా చాలా మంచిగా చాలా నాలెడ్జ్ వాస్ట్ నాలెడ్జ్ అంతా ఒకే అంటే ఆహ్, అంతా సబ్జెక్ట్ అంతా ఒక దుక్కున పెట్టినట్టుగా అనిపిచ్చింది. అది అది కూడా చాలా ఆ కోర్స్ కూడా నాకు చాలా హెల్ప్ అయింది. ఆహ్, అండ్ నా యోగా చెప్తూ దాంట్లో ప్రతి క్లాస్ కూడా ధ్యానం అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు ప్రస్తుతం కౌన్సెలింగ్స్ అయ్యి ఇస్తున్నాను ఒక 5 మెంబర్స్‌కి. ఆహ్, సో, యాహ్! ఇది మాస్టర్స్. ఇంకా చాలా అనుభవాలు జరిగినియి. అంటే ఆహ్, హ్మ్. అదే కొంచెం చిన్నప్పటి నుంచి కూడా భయాలు మాత్రం చాలా ఎక్కువుండేవి మాస్టర్స్. లైక్ ఒక టాబ్లెట్ ఏసుకోవాలన్నా కూడా విపరీతమైన భయం. ఏదో అయిపోతది అని. అయితే ఆహ్, నా చుట్టూరు ఆ వాతావరణం గమనిస్తే మా నానమ్మకి హాస్పిటల్‌కెళ్ళాలంటే చాలా భయం. మా అమ్మకి భయం. అందరూ నా చుట్టూ ఉన్నవాళ్ళు అలా అంటే మనము ఏదైతే లెసన్ నేర్చుకోవాలనుకుంటామో, అలాంటి వాతావరణంలోనే పుట్టి, దాని నుంచి నేర్చుకుంటామనేది అర్థమైంది. నేను అనుకో డ్రైవింగు మా అబ్బాయికి ప్రీ స్కూల్‌కి అది తీసుకెళ్ళాలన్నప్పుడు డ్రైవింగ్ మంచిగా నేర్చుకున్నాను. అంతా బావుంది. కానీ ఏదో భయం. అసలు హార్ట్ అనాహత చక్ర, ఈ మణిపూర చక్రం మధ్యలో ఇబ్బంది పడతా ఉండేదనమాట. ఏదో అయిపోతది అని. తీరా చూస్తే ధ్యానం ఎక్కువ చేశాక ఒక లైఫ్‌లో నేను బాగా పైన కొండ పైనుంచి బాగా దొర్లుకుంటూ పడిపోయాననమాట. అది అప్పుడు ఏదైతే సఫర్ అయ్యానో ఆ భయము నా సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంది. అది దాని వల్ల ఇబ్బంది పడుతున్నానని అర్థమైంది. సో, ఇలా ఈ ఎక్స్‌పీరియన్సెసు, ఈ డ్రీమ్సు వల్ల ఓకే. పాస్ట్‌లో ఇలా అయింది. ప్రస్తుతం దాన్ని నేను ఓవర్‌కమ్ చేయడానికొచ్చాను. దాని మీద వర్క్ చేస్తా అని చెప్పి ఆ రకంగా చేయడం. ఇప్పుడు అసలు డ్రైవ్ చేస్తుంటే అసలు ఏమనిపించదన్నమాట. చాలా అసలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తానన్నమాట. మా హస్బెండ్ డ్రైవింగ్‌లో కూర్చుంటే ఆయన డెస్టినేషన్ కోసమే ఆలోచిస్తాడు. ఎప్పుడెళ్ళిపోతాం. నాకలాగుండదు. మంచిగా మ్యూజిక్ పెట్టుకుంటాను. హ్యాపీగా డ్రైవింగ్ చేస్తా ఉంటాను. అండ్ మా పిల్లల్ని గూడా ఎలాగంటే ఇంకా ప్రతిసారి హ్మ్. అది నేర్చుకో, ఇది నేర్చుకో అని చెప్పేసి బాగా ఇది చేస్తుండేదాన్ని. ఆహ్, అయితే నేనెప్పుడైతే నాలో చేంజెస్ చేసుకోవటం మొదలుపెట్టానో,
మా అబ్బాయిలో మార్పులు చాలా చూడటం మొదలెట్టానమాట. ఒక పాయింట్‌లో అయితే 8 ఇయర్స్ ఏజ్‌లో చాలా మొండిగా స్ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ అలాగా ఉండేవాడనమాట. ఇక్కడ అంతా యూఎస్‌లో అంతా హస్బెండు, హ్మ్, మదరే మనమే కదా టేక్ కేర్ చేయాల్సింది. హ్మ్. సో, నేనేదైతే చేస్తున్నానో అవన్నీ పిల్లలకెళ్ళిపోతున్నాయని నాకు చాలా క్లియర్‌గా అర్థమైంది. ఇంకే ధ్యానంలోకొచ్చిన తర్వాత ఏ ఏం చేయాలన్నా ఎరుకులో ఎరుకుతో మాట్లాడటం, ఆహ్, ఏం చేష్టలు చేస్తున్నా ఎరుకుతో చేయటం, ఇవన్నీ కూడా ఆ ఎరుకనేది ధ్యానంలో ఎక్కువ ఎరుకనేది పెరగటం వల్ల అన్నిటిని అలాగ మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మా అబ్బాయి ఎంత బాగా సబ్జెక్టు నా నుంచి తీసుకున్నాడంటే, నేనేమీ చెప్పలేదు, చేయలేదు. కానీ అన్నీ అసలు పేరెంట్స్‌ని కూడా అలాగే చేసుకొని వస్తారు కిడ్స్ అని నాకు అసలు మా అబ్బాయి పుట్టినప్పుడు అసలు ధ్యానంలో లేను నేను. మా అమ్మాయి పుట్టిన తర్వాత వచ్చాను ధ్యానంలోకి. సో, యోగా టీచర్‌ని కదా! చిన్నప్పటి నుంచి కూడా అదే స్టార్ట్ చేసిన కాడి నుంచి కూడా చిన్న, చిన్న గ్రూపే కంఫర్ట్‌గా ఫీల్ అవుతానమాట. ఆ గ్రూప్‌లోకెళ్ళి మాట్లాడాలన్నది కూడా నాకు అస్సల చేతనే కాదన్నమాట. కొంతమందిని చూసానంటే ఇంకా ఒకలా ఫోబియాలా వచ్చేస్తుందన్నమాట. అంటే అలాంటి అన్నీ ఆ భయాలన్నీ పాస్ట్ నుంచి తెచ్చుకున్నాను. ఈ జన్మలో అన్నీ క్లియర్ చేసుకోవడానికొచ్చాను అనేది చాలా క్లియర్‌గా అర్థమైందన్నమాట. హ్మ్. సో, ఇప్పుడు ఆహ్, ఆ అంటే ఒక బిలీఫ్, నేను ఐయామ్ నాట్ గుడ్ ఎనఫ్ అనే ఒక బిలీఫ్ చాలా అదే నన్ను రూల్ చేస్తుంది అని ఎప్పుడైతే ఈ ఎరుక పెరిగి, ఈ ధ్యానంలో ఎరుక పెరిగి అవగాహన వచ్చిందో, ఓకే. దీనికి ఆపోజిట్‌లో ఐయామ్ నాకు ఉన్న నాలెడ్జ్ ఈస్ వెరీ గుడ్ ఎనఫ్. నేను చక్కగా యూట్యూబ్‌లో చక్కగా క్లాసెస్ ఇవ్వగలను అని చెప్పి ఆ రకంగా నా లైఫ్ స్టైలే చేంజ్ అయింది మాస్టర్స్. అంటే చాలా ఇయర్స్ ఆసనాలు, ఆసనాలు అనుకున్న దాన్ని స్లోగా ఆసనాలు చెప్పుతూనే మంచిగా మన స్పిరిచువల్ సబ్జెక్ట్‌ని ఇవ్వటం అనేది మంచిగా అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఈ ఎవరైతే ఫస్ట్ టైం నాకు పరిచయమయ్యారో ఆ మాస్టరు ఆహ్, యోగం వరల్డ్ అని హ్మ్. హ్మ్. ఒక మంచిగా ఒక పేరు పెట్టడం జరిగింది. మా లోగో అంతా క్రియేట్ చేయడం జరిగింది. సో, యూట్యూబ్ ఛానల్ పెట్ హ్మ్. డెవలప్ చేసుకుంటూ దాంట్లో ప్రస్తుతం ఓ 30 డేస్ అని చెప్పేసి 30 డేస్ ఛాలెంజ్ సబ్‌కాన్షియస్ మైండ్ గురించి ఆహ్, అవి చేస్తూ ఉన్నానన్నమాట. ఆన్‌లైన్‌లో షార్ట్స్ 2 మినిట్స్. సో, మా హస్బెండ్ కూడా ఇదివరకు ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పేదాన్ని. ఏమీ చెప్పనమాట. ప్రతీది కూడా నేను మార్చుకోవడానికే, ఎవరిని మార్చడానికి నేను రాలేదు. నేను మారినప్పుడే నా చుట్టుపక్కల పీపుల్ మారుతున్నారనేది చాలా క్లియర్ కట్‌లో తెలిసింది మాస్టర్స్. హ్మ్. స్టార్టింగ్‌లో ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత ఈ ఇక్కడ మేమేదైతే ప్లేస్‌లో ఉన్నామో ఇల్లు తీసుకున్నామో, పిరమిడ్ మాస్టరొచ్చారు. ధ్యానమంతా పెట్టిచ్చాము. దాని ముందు పేరెంట్స్ చెప్పినట్టు, ఇన్‌లాస్ చెప్పినట్టు మామూలుగా పూజ, హోమం అన్నీ చేసుకొని, తర్వాత 1 వీక్ కరెక్ట్‌గా 1 వీక్‌కి పిరమిడ్ మాస్టర్‌ని రప్పించి, అందరితో ధ్యానం చేపిచ్చానమాట. సో, ఇంకా ఎలాగైపోయారంటే ఇన్‌లాస్ వాళ్ళకి ఇంకా ఈ పిల్ల ఏదో చేసేస్తుంది ఆ టైప్‌లో కొంచెం ఇదిగా ఉండినారు. అంటే నాకు ఎలాగనిపించిందంటే అప్పుడు ధ్యానంలోనే ఉన్నాను. హ్మ్. ఇదేంటి మంచిగా చేస్తున్నా కూడా ఎందుకు వీళ్ళు ఇలాగ అంటున్నారు? అని అనుకున్నాను. కానీ పిరమిడ్ మాస్టర్ ద్వారా నువ్వెప్పుడైతే నీలో మార్పులొస్తాయో, నువ్వెప్పుడైతే ఎదగడం మొదలెడతావో, నీ సోల్ గ్రోత్‌ని పెంచుకుంటావో, నీ చుట్టుపక్కలోళ్ళంతా సైలెంట్ అయిపోతారు. నీకు సహకరించేలాగా అవుతారు అని చెప్పారుమాట. అది ఆచరణలో పెట్టాను మళ్ళీ. ఆహ్
ఇప్పుడు ఇన్‌లాస్ కానీ, ఎవ్వరు కానీ అసలు అందరూ గప్‌చిప్ అంటే గప్‌చిప్ అసలు. అంటే ఎప్పుడైతే నా శక్తిని పెంచుకుంటే, ఎప్పుడైతే నా నాలెడ్జ్‌ని పెంచుకుంటున్నానో, నా చుట్టూ వాతావరణం చేంజ్ అయిపోతుంది. అది మాత్రం నేను చాలా బాగా ఎక్స్‌పీరియన్స్ అయ్యానన్నమాట. సో, అది మాస్టర్స్. చాలా సేపు చెప్పాను. సో, ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. యాహ్! థాంక్ యూ సో మచ్.